మన భక్త ప్రహ్లాదుడిగా నటించి మెప్పించినటువంటి సోదరిమణి రోజారమణి గారు తమ స్పందన అందిస్తారు. సభకు నమస్కారం. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు వేణుగోపాలాచారి గారు, మా గురువు గారు, మరి ఆయన చూస్తేనే భయం వేసేది ఇంతకుముందు మాకు. కానీ ఆయన ఎంత సౌమ్యులంటే ఎక్కడికి పిలిచినా కాదనకుండా మంచితనంతో సమయం కేటాయించుకొని వచ్చే మా గోపీనాథ్ గారు అన్నయ్య గారికి, మా కవితకి, లోహిత్ అందరికీ ముందుగా ఈరోజు మన గిరీష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్కడో న్యూజెర్సీలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఆయనకి లభించినటువంటి సత్కారం నిజంగా ఆయనకు ఒక ఆశీస్సులుగా భావిస్తున్నాను. ముందు ముందు మరిన్ని దిగ్విజయాలైన ఇలాంటివి ఎన్నో పదవులు ఇది చేయాలని ఆయన్ని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ, అలాగే వారి సతీమణి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ భారత్ కల్చరల్ అకాడమీ అన్నది 25 సంవత్సరాలు, ఇందాక గోపీనాథ్ గారు చెప్పినట్టు ఒక సంస్థ ఏర్పరిచి దాన్ని కంటిన్యూగా 25 సంవత్సరాలు నడిపించడం అంటే అంత మామూలు విషయం కాదు. మరి అవన్నీ కమర్షియల్ ప్రోగ్రామ్స్ కాదు, చేసేవన్నీ చాలా గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఎంతమందికో ఎన్నో విధాలుగా చేస్తూ ఉన్నారు. మనం ఎప్పటికప్పుడు ఆ న్యూస్ చూస్తూ ఉంటాం. ఇలాగే మరిన్ని సంవత్సరాలు వారు దిగ్విజయంగా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ నాగబాల సురేష్ గారి గురించి ఒక విషయం చెప్తుంటాను. ఆయన ఒక టీవీ ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అన్ని విధాలుగా ఆయన వర్క్ చేస్తూ కూడా ఈ చాలామందికి ఎన్నో విధాలుగా, అది మాటల్లో ఇప్పుడు మనం చెప్పలేని విషయాలు అవి, అంత హెల్పింగ్ నేచరు, హెల్పింగ్ ఇక్కడ చేస్తున్నామండి. ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా నేను ఈవేళ అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నాను, ఎక్కడండి మీకు టైం ఉంటుంది, హెల్త్ కూడా చూసుకోండి అంటుంటా. ఆయన నాకు ఇదే హెల్త్ అమ్మా, ఇదే సంతోషంగా ఉంటుందని. ఆయన దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే ఎవరైనా ఆనందిస్తే ఆ ఆనందాన్ని చూసి ఆయన ఆనందిస్తుంటాడు. అది నిజంగా చాలా గొప్ప విషయం. నేను హ్యాపీగా ఉంటాను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు, నా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే చాలు అనుకునే మనిషి కాదైనా. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరినీ సత్కరించాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ఆనందపరచాలి. అందరికీ పదే పదే ఆయన ఎక్కడ టైం ఉంటుందో తెలియదు. ఎంత బిజీగా ఉన్నా కూడా మానిటరింగ్ ఉంటుంది ఆయన దగ్గర. అమ్మ ఫంక్షన్ పెట్టాము, మీరు వస్తున్నారు. ఒక్క సురేష్ కుమార్ గారే పిలిచిన అందరూ వస్తారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ కాదనకుండా, ఇంక్లూడింగ్ నేను కూడా. ఏంటి ఫంక్షను, మనం ఏమన్నా ఇంపార్టెంట్, అసలు ఏంటి, ఏమి పెద్ద అడగను నేను. చెప్పిన వెంటనే తప్పకుండా వస్తానండి. ఏదో ఒక పెద్ద మంచి కార్యక్రమం ఉంటే కానీ ఆయన చెయ్యరు అన్న ఒక నమ్మకం మనకుంది. ఒకప్పుడు ఆయన హెల్త్ బాగోనప్పుడు కూడా ఇంకా ఎవరికో ఏదో చెయ్యాలని కూడా, అప్పుడు కూడా ఆయన ఇంట్లో ఉండకుండా వచ్చి ఇలాగ ఈ కార్యక్రమాలు చేస్తూ, చెప్పాను కదా, అందరూ హ్యాపీగా ఉంటే అది చూసి ఆయన ఆనందపడిపోయి భోజనం చేయడానికి నిద్రపోవడం, పొద్దున్నే అయితే ఎవరికి ఏం చేయాలి, ఎవరికి సన్మానించాలి, ఇంతకీ చూస్తే ఆయన అందరికీ సలాం చెప్పాడు. మీకు పెద్ద సలాం అండి. నిజంగా ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అంటే ఒక మంచితనం ఉండొచ్చు, కానీ సురేష్ కుమార్ గారికి కొంచెం ఎక్కువ ఉంది. సో అది నిజంగా భగవంతుడిచ్చిన వరం. మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీరు ఏది చేసినా ఎప్పుడు ప్రెస్, మీడియా అందరూ హెల్ప్ ఉంటారు. ఇది మరింతగా ఇంకా ఎక్కువ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చిన వారందరినీ, ముఖ్యంగా మా నాగన్న ఆసిఫాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి పిలిచి నన్ను, కవిత గారిని కూడా వారింట్లో ఆహ్వానించి సొంత ఆడపడుచుల్లాగా మాకు చీరలు పెట్టి ఎంతో గౌరవించారు. ఆయన తరపున అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇందాక పాటలు పాడిన వాళ్ళిద్దరూ కూడా
చాలా ఎక్సలెంట్గా పాడింది ఆవిడ, హిందీ పాట, తెలుగు పాట. ఆ అమ్మాయి యాంకరింగ్, ఆ అమ్మాయి పేరు తెలీదు, ఆ అమ్మాయి కూడా బ్రహ్మాండంగా చేసింది. సో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిన్న ఒక్కరోజే వినాయక చవితి అయ్యింది కాబట్టి మరొకసారి ఆ వినాయకుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.